చేయగలమాట. ఓకే. ఇఫ్ దెర్ ఈస్ నో మెథడ్ దెర్ ఈస్ నో వే యూ కెన్ యాక్సెస్ ఇట్ మాట. ఓకే. అది చాలా చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అది. ఓకే, ప్రతిసారి ఇప్పుడు చూడ ఒక మెథడ్ ఉందనుకో, ఒక మెథడ్లో ఈ మెథడ్కి మనం దీన్ని ఆర్గ్యుమెంట్ కింద పంపిస్తున్నాం కదా, దీన్ని ఆర్గ్యుమెంట్ అంటారు అన్నమాట. ఓకే, అంటే మన ఆ మెథడ్కి కంపించ అంటే ఏంటంటే ఇప్పుడు సపోజ్ నేను విత్డ్రా అని పెట్టాను అనుకో, సో ఈ 100ని తీసుకెళ్ళి ఈ విత్డ్రాకి అసైన్ చేసి ఆ మెథడ్ స్టార్ట్ అయినప్పుడు ఆ విత్డ్రా అనేది లైవ్లోకి వస్తుంది అన్నమాట, అమౌంట్ విత్డ్రా అని చెప్పి. ఓకే, ఈ మెథడ్ ఇదంతా ఎగ్జిక్యూట్ అయిపోయింది అనుకో, సపోజ్ విత్డ్రా ఇదంతా అయిపోయింది అనుకో, ఓకే, ఈ వేరియబుల్ పోతుంది అన్నమాట. ఈ వేరియబుల్ అసలు ఎక్కడ ఎగ్జిస్ట్ అవ్వదు. ఓన్లీ ఎట్ ద రేట్ అన్న వేరియబుల్సే ఉంటాయి అన్నమాట. అదే నేను ఈ కాన్సెప్ట్ చూసాను. ఇది ఈ లోకల్ వేరియబుల్స్, ఇన్స్టెన్స్ వేరియబుల్స్ అండ్ క్లాస్ వేరియబుల్స్. ఈ లోకల్ వేరియబుల్స్ వచ్చేసి విత్ ఇన్ ద మెథడ్ అవి అప్లికబుల్ అవుతాయి. అవన్నీ ఏంటంటే టెంపరీ వేరియబుల్స్ కింద లెక్కమాట. సో అంటే ఇప్పుడు ఈ అమౌంట్ విత్డ్రా ఈజ్ నాట్ నీడెడ్ కదా, అది ఒకసారి విత్డ్రా చేసేసిన తర్వాత. అంటే అంటే అది నాట్ మెటీరియల్ కదా, నువ్వు ఓన్లీ కరెంట్ బ్యాలెన్స్నే మెయింటైన్ చేద్దాం అనుకుంటావు, అంతే కదా. సో అంటే నీకు ఇంపార్టెంట్ కానట్లని నువ్వు వితౌట్ ఎట్ ద రేట్ వాడతావు అన్నమాట. సో వితౌట్ ఎట్ ద రేట్ అని ఉన్న వేరియబుల్స్ని అది మెయింటైన్ చేయదు అన్నమాట క్లాస్. సో విత్ ఎట్ ద రేట్ అని ఉన్నట్లు మాత్రమే అది ఉంచుకుంటుంది అన్నమాట ఆ క్లాస్. ఓకే, ఓకే. సో వీటిని లోకల్ వేరియబుల్స్ అని కూడా అంటారు. అంటే అమౌంట్ విత్డ్రా అనేది లోకల్ వేరియబుల్ అన్నమాట. అంటే ఇట్ ఈస్ లోకల్ టు దట్ మెథడ్ అన్నమాట. ఓకే, ఇప్పుడు సపోజ్ నువ్వు ఈ మొత్తంలో చూసావు, ఇక్కడ సి అనేది ఉంది చూసావా, ఇప్పుడు సి ఈజ్ ఈక్వల్ టు బ్యాంక్ అకౌంట్ అనేది, ఆ సి అనేది కూడా ఒక లోకల్ వేరియబుల్ లాంటిది అన్నమాట. అంతే కదా. అంటే ఇప్పుడు దానికి ఏం సిగ్నిఫికెన్స్, ఇది ఎట్ ద రేట్ లేదు కదా, ఇది అసలు అంటే సపోజ్ ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయిపోయాక ఇంకా అది పోతుంది కదా. ఓకే, సో ఇక్కడ చూడు, ఈ ఇనిషియలైజ్ మెథడ్లో అకౌంట్ అనేది లోకల్ వేరియబుల్, నేమ్ అనేది అకౌంట్ ఈ వేరియబుల్ అన్నమాట. ఓకే, ఇంకోటన్నా ఇది మీరు ఈ ఎట్ అకౌంట్ నంబర్, ఎట్ నేమ్, ఎట్ బ్యాలెన్స్ ఇచ్చారు కదా, ఇవన్నీ ఇప్పుడు ఇన్స్టెన్స్ వేరియబుల్స్ కదా. సో వీటిని ఏదైనా మ్యాండేటరీగా కంపల్సరీ ఇనిషియలైజ్ మెథడ్ లో బట్టి డిఫైన్ చేయాలి? లేదు, మ్యాండేటరీ కాదు. ఓకే. సో యాక్చువల్గా ఏంటంటే ఓకే, నువ్వు ఎక్కడైనా నువ్వు ఎప్పుడైతే ఈ ఎట్ ద రేట్ పెడతావో ఇది ఎప్పుడైతే నువ్వు ఎట్ ద రేట్ పెడతావో అప్పటి నుంచి అవి లైవ్లోకి వస్తాయి అన్నమాట. సో నువ్వు అది ఇనిషియలైజ్లో, అంటే నువ్వు సపోజ్ ఇనిషియలైజ్లో పెట్టుకుందాం అనుకుంటే పెట్టుకోవచ్చు అన్నమాట. ఓకే, నేను ఇప్పుడు ఒక సింపుల్ కాన్సెప్ట్ చూపిస్తాను. ఓకే, సపోజ్ లాస్ట్ ఎంత విత్డ్రా చేశాడు అనేది నువ్వు మెయింటైన్ చేద్దాం అనుకుంటున్నావు అనుకో. ఓకే, ఇప్పుడు నేను లాస్ట్ విత్డ్రా అనే అమౌంట్ అని. ఓకే, సో ఇప్పుడు నేను ఇలా ఇవ్వచ్చు. ఇప్పుడు చాడు, లాస్ట్ విత్డ్రా అనేది నువ్వు విత్డ్రా అనే మెథడ్ కాల్ చేసేదాకా ఇది ఎగ్జిక్యూట్ అవ్వదు కదా. ఓకే, ఇనిషియలైజ్ మెథడ్లో ఈ మూడు ఉన్నాయి. ఓకే, బాగానే ఉంది. సో ఇక్కడ నువ్వు ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయ్యేసరికి ఈ మూడు వేరియబుల్స్ ఈ సిలోకి వస్తాయి అన్నమాట. కానీ నువ్వు విత్డ్రా అని కాల్ చేసిన తర్వాతే ఈ లాస్ట్ విత్డ్రా అనేది వస్తుంది, ఎందుకంటే అదే కదా మొదటిసారి ఇది చూస్తుంది. అప్పుడు దాకా దానికి తెలియదు మాట ఈ వేరియబుల్ ఉన్న విషయం నువ్వు ఎగ్జిక్యూట్ చేసే వరకు. ఓకే, అప్పుడు లాస్ట్ విత్డ్రా అని కూడా వస్తుంది. సో ఓకే, ఇంకో క్వశ్చన్. ఓకే, సో అదర్ డిఫరెన్సెస్ ఏంటంటే జావాలో ఇంటర్ఫేసెస్ అని ఉంటాయి, రూబీలో ఇంటర్ఫేస్ అనేది ఉండదు అన్నమాట. ఓకే, సో ఇంకొక మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే
నువ్వు జావాలో ఏదైనా ఒక సపోజ్ సిలో కానీ జావాలో కానీ ఎందులో అయినా సరే ఇంటీజర్ వాడుతున్నావు అనుకో, ఓకే, ఇంట్ సి అని డిక్లేర్ చేయాలన్నమాట. ఆ తర్వాతే నువ్వు సిని వాడగలుగుతావు. ఓకే, ఇది దీన్ని ఏమంటారంటే స్ట్రాంగ్ టైప్ లాంగ్వేజ్ అంటారు. అంటే ఇప్పుడు నువ్వు సి అని చెప్పి ఇక్కడ ఇంట్ అని పెట్టావు కదా, ఇక్కడ నువ్వు ఇంకోటి ఏదైనా స్ట్రింగ్ అని పెడితే అది అలౌ చేయదు అన్నమాట. ఎందుకంటే నువ్వు దానికి సి ఇంటీజర్ అనే చెప్పావు కదా, మళ్ళీ ఇప్పుడు నువ్వు ఇంకోటి ఏదో ఎలా పెడుతున్నావు అని చెప్పి అది ఒప్పుకోదు అన్నమాట. ఓకే, కానీ రూబీలో చూడు, నువ్వు ఎక్కడ నువ్వు అకౌంట్ నెంబర్ ఏంటి అనేది ఎక్కడ చెప్పట్లేదు అన్నమాట. అంటే ఇక్కడ నువ్వు సపోజ్ నేను ఇక్కడ 100 పంపించాను, ఇక్కడ 100 అని పెట్టావు అనుకో, అప్పుడు కూడా తీసుకుంటుంది అకౌంట్ నెంబర్. సో దీనికి టైప్ అనేది అంటే డేటా టైప్ అనేది లేదు కదా. ఇప్పుడు జావాలో మెథడ్ ఉందనుకో, దానికి మెథడ్కి ఇలా చెప్తారన్నమాట, ఇంట్ అకౌంట్ నెంబర్ స్ట్రింగ్ అని ఇలా చెప్పాలన్నమాట. ఇక్కడ చూడు, నువ్వు ఎక్కడ డేటా టైప్ని మెన్షన్ చేయట్లేదు అనమాట. సో అలా మెన్షన్ చేయకపోవటాన్ని డైనమిక్ టైప్ అంటారన్నమాట. అంటే నువ్వు అది ఏది ఇస్తే అది తీసేసుకుంటుంది అక్కడ. సో ఇప్పుడు నువ్వు ఇక్కడ ఇది ఇచ్చావు కదా, నెక్స్ట్ ఇక్కడ ఇంకోటి ఇచ్చావు అనుకో, ఇలాగా ఇది పనిచేస్తుంది, ఇది పనిచేస్తుంది అన్నమాట. సో ఇది మరి మంచిదా చెడ్డదా అనేది క్వశ్చన్ అన్నమాట, ఇలా చేయడం. సో ఇది మంచిదా, అది గుడ్డా బ్యాడా అసలు? అది మేబీ రెండు ఉంటాయి అనుకుంటాను. సో ఇప్పుడు నువ్వు చూడే, ఇప్పుడు నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తాను. విత్డ్రా అనేది ఉంది కదా, ఓకే, ఇప్పుడు నేను విత్డ్రా అనే దానికి 100 రూపీస్ పంపించాను. ఓకే, సి డాట్ విత్డ్రా అనే దానికి ఏదో పంపించాను. ఇప్పుడు చెప్పు, ఇది బ్యాడా గుడ్డా? ఇక్కడ ప్రాబ్లం వస్తుంది సెకండ్ దాంట్లో. సో అలాంటప్పుడు సో అంటే జావాలో అనుకో ఇంట్ అని ఇలా చెప్పాలి. ఓకే, అప్పుడు ఇక్కడ కంపైలేషన్ ఎర్రర్ వస్తుంది అన్నమాట. అది నిన్ను అసలు ప్రోగ్రామ్ రన్నే చేయనివ్వదు. ఓకే, రూబీలో అసలు కంపైలేషన్ ఎర్రర్ అనేది రాదు అన్నమాట, అసలు కంపైలేషన్ అనేదే ఉండదు. సో అదే జావాలో అనుకో, ఈ ఎర్రర్ ముందే డిటెక్ట్ అయిపోద్ది అన్నమాట. అప్పుడు నువ్వు సపోజ్ నువ్వు యాక్సిడెంటల్గా ఇలా పెట్టావు అనుకో, అనుకోకుండా, అంటే నువ్వు జనరల్గా ఇలా పెట్టావు, నువ్వు ఏదో వేరియబుల్ని పంపిస్తూ ఉంటావు, ఆ వేరియబుల్ స్ట్రింగ్ అయ్యి ఉండొచ్చు అన్నమాట. ఓకే, సో అంటే ఎవరు ఇలా కావాలని విత్డ్రాలో ఇలా పెట్టరు, అంటే ఇలా కావాలని ఎవరు పెట్టరు, జస్ట్ అనుకోకుండా వేరియబుల్ పంపిస్తారు. ఆ మిస్ టైప్ చేసి ఉండొచ్చు, ఏదైనా చేసి ఉండొచ్చు. ఓకే, అది ఇది జావాలో ఎర్రర్ చూపిస్తుంది, రూబీలో ఎర్రర్ చూపించదు. అప్పుడు ఏమవుద్దంటే ప్రోగ్రామ్ రన్ అయినప్పుడు డైరెక్ట్గా ఎర్రర్ ఇస్తుంది అంతే. అదే జావాలో అయితే అది ప్రోగ్రామ్ కంపైల్ అయినప్పుడే ఎర్రర్ ఇస్తుంది అన్నమాట, ముందే తెలిసిపోద్ది. సో ఇప్పుడు ఇది బ్యాడా గుడ్డా? బ్యాడ్ అనుకుంటున్నాను ఆబ్వియస్లీ. నేను దానికి ఆ డేటా టైప్ తెలియదు కాబట్టి మీరు అన్నట్టుగా అసలు ఎర్రర్ ఇవ్వదు అంటున్నారు. కానీ అంటే ఇది మనకి ముందే తెలిస్తే మనం అక్కడే దాన్ని రెక్టిఫై చేసుకోవచ్చు మరి. సో దీనివల్ల ఏమవుతుందంటే మళ్ళీ ఈ ఒకసారి మనం ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఈ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు మనకు తెలుస్తుందా అక్కడ మనం మిస్టేక్ చేసామని. సో ఇలా చేయడం ఇది అంటే ఈ ఇన్స్టెన్స్లో ఇది డెఫినెట్గా బ్యాడే అవుద్ది, అంతే కదా, ఎవరైనా అనుకోకుండా నెంబర్ పంపిస్తారు. ఓకే, కానీ రూబీ ఇది ఎందుకు అలా చేస్తుందంటే ఇంటెన్షనల్గా, దట్స్ ఎ క్యాల్కులేటెడ్ రిస్క్ అన్నమాట. ఓకే, సో ఎందుకు అనేదాన్ని నేను మామూలుగా చూపిస్తాను అనమాట, ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఓకే, సపోజ్ నువ్వు క్యాలిక్యులేటర్ అనేది రాస్తున్నావు అనుకుందాం. ఓకే, క్యాలిక్యులేటర్. ఓకే, సపోజ్ యాడ్ అనే ఆపరేషన్ రాస్తున్నాం. ఓకే, జావాలో యాడ్ రాస్తున్నాం అనుకో, ఇంట్ ఏ కామా
int b plus b def add float a comma float b a plus b అంతే కదా def add string a comma string b ఓకే ఓకే ఇలా జావాలో రాస్తారన్నమాట జనరల్గా. ఓకే, ఎందుకంటే జావా కంపైలర్ ఎవరైనా ఇప్పుడు సి క్యాలిక్యులేటర్ సపోజ్ క్యాలిక్యులేటర్ డాట్ న్యూ అని పెట్టానుకో సి డాట్ యాడ్ అని ఇక్కడ 1,2 అయితే పనిచేస్తుంది, బాగానే ఉంది. సి డాట్ యాడ్ 2.4,1 అన్నాం అనుకో, 1.2 అన్నాం అనుకో. ఓకే, సపోజ్ ఈ మెథడ్ లేకపోతే ఫస్ట్ ఇదే మెథడ్ రాసాం అనుకో ఇది పనిచేస్తుంది, కానీ ఇది పనిచేయదు అన్నమాట, ఎందుకంటే అలా లేదు కాబట్టి. సో అప్పుడు నెక్స్ట్ ఈ మెథడ్ యాడ్ చేస్తారు. ఓకే, అది కూడా పనిచేస్తుంది అనుకో, అప్పుడు ఇలా కూడా యాడ్ చేస్తారు అన్నమాట. ఓకే, ఇప్పుడు ఈ రెండింటిని ఇలా చేయొచ్చు అన్నమాట, అంతే కదా. సో ఇప్పుడు అదే దాన్ని రూబీ ఈక్వల్ అంటే ఏముంటుందంటే ఒకటి రాస్తే సరిపోతుంది అన్నమాట, అంతే కదా. ఓకే, సో రూబీ ఏముంటుందంటే నేను ఈ లైన్ నేను రాయను అంటుంది అన్నమాట. ఇఫ్ సంబడి వాంట్స్ టు సెండ్ ఏ రాంగ్ పారామీటర్స్ దట్స్ దేర్ ఓన్ రిస్క్ అంట, అంతేనా. సో అదేమంటుందంటే యూ నీడ్ టు ట్రస్ట్ ద డెవలపర్స్ అంటుంది. నువ్వు డెవలపర్స్ బ్యాడ్గా రాస్తారని నువ్వు కోడ్ అంతా చుట్టూరా రాసావు అనుకో నీ కోడ్ చాలా పెద్దగా అయిపోతుంది అన్నమాట. అంటే చివరికి ఇది రెండు ఒకటే అచీవ్ చేస్తున్నాయి కదా. ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే జావా ట్రీట్స్ డెవలపర్స్ లిటిల్ బిట్ డమ్ అన్నమాట, వాళ్ళు తప్పు చేస్తారేమో. రూబీ యాసెస్ ఇఫ్ యూ డూ ఇట్ దట్స్ యువర్ ప్రాబ్లం అంటమాట. ఓకే, అంటే నాట్ ఓన్లీ రూబీ అన్నమాట, ఆల్ డైనమిక్ లాంగ్వేజెస్ హ్యాస్ ద సేమ్ ప్రిన్సిపల్ అన్నమాట. సో అది ఎంత డిఫరెన్స్ తీసుకొస్తుంది అంటే యాక్చువల్గా రైల్స్ మొత్తం 15,000 లైన్స్ ఉంటుంది అంతే, దాని ఈక్వలెంట్ కోడ్ ఇన్ జావా వాటిలో మిలియన్స్ ఆఫ్ లైన్స్ ఉంటుంది అన్నమాట. దే బోత్ డూ ద ఎగ్జాక్ట్లీ ద సేమ్ థింగ్, బట్ బికాస్ రూబీ టోటలీ టేక్స్ ఎ డిఫరెంట్ అప్రోచ్, ఇట్ సాల్వ్స్ ప్రాబ్లమ్. అంటే కాకపోతే ఏంటంటే దెర్ ఈజ్ ఆల్వేస్ ఏ రిస్క్ అన్నమాట, నువ్వు ప్రోగ్రాములు సరిగ్గా రాయకపోతే దే విల్ స్క్రూ అప్ అన్నమాట అన్నమాట. సో అందుకే నెంబర్ ఆఫ్ ప్రోగ్రామర్స్ నీడెడ్ ఫర్ రూబీ ప్రాజెక్ట్ ఈస్ వెరీ స్మాల్ అన్నమాట వెన్ కంపేర్డ్ టు జావా అన్నమాట. ఓకే, సో ఈ రెండింటిని దీన్నేమో స్టాటిక్ టైపింగ్ అంటారు, వేర్ యూ డిఫైన్ ద టైప్ అన్నమాట. అదే జావాలో అయితే నువ్వు అన్నీ చెప్పాలన్నమాట, దానికి ఇన్పుట్ టైప్ చెప్పాలి, దాని రిటర్న్ టైప్ కూడా చెప్పాలి. ఇక్కడ అంతేనా, రూబీలో అలా నువ్వేమి చెప్పవు, ఎక్కడా చెప్పట్లేదు చూడు ఎక్కడ. సో దట్స్ హౌ ఇట్ వర్క్స్ మాట. ఓకే.